బేబీ గారు ఏ చెప్పండమ్మా. నమస్తే మేడం. ఆ! అంటే నన్ను మా ఆయనకు నాకు కూడా అలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయిలే కానీ కొంచెం ఈ మధ్య మాకు డిస్టెన్స్ ఎక్కువయ్యి కోపం ఎక్కువ వచ్చేస్తుంది మేడం. మీకొస్తుందా? ఆయనకొస్తుందా? నాకు ఆయన మీకా? చాలా అవును మేడం. ఆయన మరి చాలా మీకొస్తుంది అంటే మరి మనకు తెలుసు కదా! చూసుకోండి ఒకసారి ఇంట్లో ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయా? మీలో ఉన్నాయా? రిలీజ్ చేసుకొని ప్రేమతత్వంలోకి మీరు బాగా ప్రేమ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటే అంటే నాలుగో చక్రాన్ని బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ బాగా హార్ట్ బీట్ వింటూ శరీరమంతా ప్రేమతత్వాన్ని నింపుకోండి. నింపుకొని ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా ఒక హగ్ ఇవ్వండి. కిస్ ఇవ్వండి. ప్రేమతో ఉండండి. అదే చేశాను మేడం ఫస్ట్. కాకపోతే ఆయన కొంచెం మధ్యలో నన్ను చాలా డిస్టర్బ్ చేశారు వేరే పరంగా. అందుకని ఏం నేను కాదు. ఆ డిస్టర్బెన్స్‌లన్నీ పక్కబెట్టేసి మీరిద్దరు ప్రేమగా ఉండడానికి ఏ డిస్టర్బెన్స్‌లు రావు. కానీ మీరు దాన్ని ఎనర్జైజ్ జేసుకోవాలి. వాటిని మధ్యలో తీసుకొచ్చారనుకోండి, అవి ఎక్కువైతే మీ ప్రేమ అనేది కిందకెళ్ళిపోద్ది. మీరు ఏది ఎనర్జైజ్ ఎక్కువ చేసుకుంటే, దేని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే, అదే మన జీవితంలో ఉంటది ఫ్రెండ్స్. మీరు ప్రేమని ఫోకస్ జేయండి. ప్రేమనే ప్రేమ ఉంటది. దాన్ని ఫోకస్ జేయండి. వాళ్ళిదన్నారు, వాళ్ళదన్నారు, ఈళ్ళు నా డబ్బులు పీకేసుకున్నారు, అది జేషిండు, ఇది జేషిండు, వాళ్ళని తిట్టుకుంటుంటే, వాళ్ళు దానిలో ఉంటే ఆ ఫోకస్‌లో ఉంటారు మీరు. మీకెందుకు ఆ ఫోకస్? అదే మేడం. మా మాటల్లో ఎక్కువ వాళ్ళ మాటలే వస్తున్నాయి. మేము ప్రేమగా మాట్లాడుకోవడం చాలా తక్కువలే గాని, వాళ్ళ మాటలే ఎక్కువ మాకు. లేదమ్మా. మీరు దాన్ని రిలీజ్ చేసేసుకోండి. కూర్చొని మెడిటేషన్‌లో మీరు అద్భుతంగా మెడిటేషన్ చేస్తారు గదా! ఇప్పుడు మనకి వాళ్ళ సంగతి ఎందుకులే. మనిద్దరం ప్రేమగుందాం. మనిద్దరం హ్యాపీగా ఉందాం. అది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పండి. కట్ థాంక్స్. చేయండి. ఎప్పుడు కూడా నేను కట్ చేస్తాను, దాని గురించి మాట్లాడను అని ప్రాక్టీస్ జేయండి. చేస్తున్నాను. ఇద్దరిలో ఒక్కరున్నా కూడా చేసేయొచ్చు మనం అట్లా. ఇద్దరు ఉండాల్సిన పని లేదు. థ్యాంక్ యూ మేడం. అని గారు. నమస్తే హనుమ. హనుమ మీరు ఎయిత్ క్లాస్ నుంచే ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారంటే జస్ట్ క్యూరియాసిటీ ఏం చేసేవారా అని. బ్యూటీది ఉంది గదా! ఇండస్ట్రీ మాకు. అక్కయ్య నడిపేది పార్లరు. ఎళ్లి అక్కయ్యకి హెల్ప్ జేసేదాన్ని. అక్కయ్య లేనప్పుడు నేను జేసేదాన్ని. సో, డబ్బులు నేను జేస్తే నాకే వచ్చేవి. అక్కయ్య జేస్తే అక్కయ్యకే వచ్చేవి. నేను హెల్ప్ జేస్తే నాకేమి ఇచ్చేది కాదు. అంటే నాకు నేను నేర్చుకునేదాన్ని హెల్ప్ చేస్తూ. ఆహ్, సో, అక్కయ్య లేనప్పుడల్లా నన్ను చేయమని అడిగేవారు. సో, నేను అన్నీ చేసేదాన్ని. ఫేషియల్, ఐబ్రోస్ అన్నీ. చూస్తూనే నేర్చుకున్నా నేను. ఐబ్రోస్ కూడా చూస్తూనే నేర్చుకున్నా. ఎప్పుడు ప్రాక్టీస్ జేయలేదు. డైరెక్ట్ క్లయింట్స్ మీద చేశా. ఓకే. ఓకే. గ్రేట్. థాంక్స్ హనుమ. ఆ! త్రివేణి గారు. నమస్తే మేడం. హ్మ్. ఎ ఏంటంటే మా హస్బెండ్ నేను చాలా ప్రేమగా ఉంటాం. కానీ ఆయన ఆయన ఏం చేస్తాడంటే ఇద్దరి విషయాలు మేమిద్దరం మాట్లాడుకున్న విషయాలు వాళ్ళ చెల్లెళ్ళకు, వాళ్ళ తమ్ముళ్ళకు కూర్చొని మరీ చెప్తాడనమాట. నన్నెక్కడికన్నా రమ్మంటే నేను రాలేదనుకో వాళ్ళకే చెప్తాడన్నమాట. వాళ్ళకి చెప్తాడు. నాకేమో అరే! ఏమన్నుంటే మనిద్దరం మాట్లాడుకోవాలి గానీ, నువ్వు వాళ్ళకెందుకు జెప్తావని నేనంట. కానీ వాళ్ళు బయటోళ్ళు కాదు గదా! మనోళ్ళే గదా! అందుకే నేను జెప్తున్నా అనంటాడు. మీకేమైనా నష్టం అదేమో అవుతుందా చెప్పడం వల్ల? నాకు నాకేంటంటే వాళ్ళొచ్చి అడుగుతారు. "ఏంటి వదినే నువ్వు? మా అన్న జెప్పిన కాడికి నువ్వెందుకు రావు? రావచ్చు గదా!" అని వాళ్ళంటారనమాట. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. ఏమి ఇబ్బంది ఎ లేదు. నాకు అప్పుడప్పుడు నాకు నాలో నేనుండి మెడిటేషన్ చేసుకోవడం ఇష్టమమ్మా. నాకక్కడ ఎనర్జీస్ సరిపోవు. నాకు అక్కడ అంత కంఫర్ట్ ఉండదు. అందుకని నో అంటున్నా అని చెప్పండి. ఏమవుతుంది? నేను మొన్న మ్యారేజ్ డే ఉంది. నేను చక్కగా పిరమిడ్ దగ్గరికెళ్ళి మెడిటేషన్ జేసుకుందాము అనంటే, "నీకెప్పుడు ధ్యానమేనా? అసలు అన్నతో ఉండి ఎంజాయ్ జేయాలంటే" అయ్యో! నేను ఆయన కోసమే జేస్తున్నా, అందరి కోసం జేస్తున్నా అనంటే గూడా లేదమ్మా. నువ్వు మీరు మ్యారేజ్ డే అంటే అతనితో ఉండి ప్రేమగా ఉండాలి గానీ, మీరు మళ్ళీ పిరమిడ్ ఎళ్లి ధ్యానం చేస్తా అంటే ఎట్లా? మరి నేను గూడా అది నో అంటా. నేను గూడా చేయనది. నేను గూడా క్లాస్ చెప్పడం పక్కబెట్టేసి ఆయనతో ఉంటా. ఆయనకిష్టమైనయి చేస్తా. అదే గదా! వెడ్డింగ్ మ్యారేజ్ డే అంటే. మీరు ఎళ్లి అట్లాంటివి ఇగ ప్రతీదీ జెప్తాడు మేడం. అందుకని నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అమ్మ గూడా. స్ట్రక్ అసలెంత మానేసుకుందామన్నా మానేయట్లేదు. అమ్మ స్ట్రక్ అయ్యారు. నెట్వర్క్ ఇష్యూ.
హలో నమస్తే మేడం అనుమ. చెప్పండి. అనుమ, మీరు రిట్రీట్ వచ్చే ముందు ఒక పేపర్ మీద అన్ని చిన్న ఉన్నప్పటి నుండి అన్ని రాసుకొని రమ్మన్నారు కదా, అంటే ఓన్లీ బ్యాడ్ మనకు బాధ అనిపించినవేనా, ఏదైనా రాసుకోవాలా? అంటే మనకి అవసరం లేదమ్మా అన్నీ కూడా. ఎందుకంటే మనకి మెమరీ ఓపెన్ అవ్వాలి. గతం గతః. మన గతంతోనేం పని లేదు. ఓకే. సో అది సారీ ఫస్ట్ అయితే నెగెటివ్స్ అయితే మస్ట్ టు రైట్. మీకు ఏదైతే అవసరం లేదో ఆత్మకి ఒక్కసారి కళ్ళు మూసుకొని నాకు ఆత్మకి ఏదైతే అవసరం లేదో, ఇప్పుడు పెరుగుదలకి ఏదైతే అవసరం లేదో అవన్నీ నేను రాసేలాగా సహకరించు హనుమా అని హనుమంతుని లైట్ తీసుకొని స్టార్ట్ చేయండి సరిపోద్ది. ఏదైనా రానియండి. ఈ మంచి, చెడు అంటూ మీరు దానికి ఒక లేబుల్ పెట్టొద్దు. ఓకే. ఏదొస్తే అది రాసుకుంటూ పోండి. ఎందుకంటే మామూలుగా అయితే మంచి మెమరీస్ మనము హ్యాపీగానే ఉంటాము. బ్యాడ్ మెమరీస్ ఎంత అప్పుడప్పుడు ఎక్కడో ఒక్కసారి ఎంత అనుకున్నా క్లిక్ అవుతుంటాయి కదా. ఎంటీ చేసుకోవాలమ్మా. మొత్తం మన మైండ్ ని పెట్టొద్దు ఎక్కువ, ఉంచుకోవద్దు ఎక్కువ. సో అవి అన్ని అక్కడ తీసుకొచ్చి బర్న్ చేయాలా అనుమా అక్కడ? అంటే పేపర్స్ లో రాయండి, బుక్ లో వద్దు. మళ్ళీ పైన అదే బుక్ అంటే బర్న్ అవ్వడం కష్టం అవుతుంది. ఆ పైన అట్ట కింద. సో ఉత్త పేపర్లు తెచ్చుకొని, రూల్డ్ పేపర్స్ తెచ్చుకొని దానిలో రాయండి. వైట్ పేపర్స్ రాసి అవి తెచ్చుకోండి, మర్చిపోవద్దు. ఓకే అనుమా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ అనుమా, నేను నిన్న కూడా అడుగుదాం అనుకున్నాను, మధ్యలో కట్ అయిపోయింది. ఇప్పుడు అర్త్ సోల్ ని కన్విన్స్ చేసేటప్పుడు వాళ్ళకి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళకి మీరు అది తినొచ్చు తాగొచ్చు అని చెప్పొచ్చా? అట్లా అది నార్మల్ గా అయితే ఆల్కహాల్ నాన్ వెజ్ ఈజ్ నాట్ గుడ్ థింగ్ మనకు కదా. తినొచ్చు తాగొచ్చు ఎవరికి చెప్తున్నారు మీరు? అర్త్ సోల్ కి తినొచ్చు తాగొచ్చు, మళ్ళీ బర్త్ తీసుకొని తినొచ్చు తాగొచ్చు అంటుంది. తాగడం ఏం తాగుతారు, ఏం తింటారు, మీకు ఎందుకు? ఏం తింటారు వాళ్ళు, ఏం తాగుతారు? ఫుడ్ అయితే తినొచ్చు కదా వాళ్ళు, ఫ్రూట్ అయితే తినొచ్చు. ఫుడ్ తినొచ్చు అంటే అన్ని రకాలుగా కన్విన్స్ చేస్తున్నాం కదా. సో ఇట్లా ఇష్టం లే అని నాన్ వెజ్ వెజ్ అనేది మనకు అనవసరం. ఫుడ్ అంటే చాలా, అది వాళ్ళు ఏది తింటారో దాన్ని ఫీల్ అవుతారు వాళ్ళు, మనకెందుకు? ఓకే. అంటే మన మనం ఎందుకు నోటితోని కర్మను తెచ్చుకోవడం లేదు. డ్రింక్ అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఆర్ ఫుడ్ అంటే ఫుడ్ అంతే, డ్రింక్ అంటే డ్రింక్ అంతే. నీళ్లు, వాళ్ళు నీళ్లు తాగడానికి కూడా తప్పిస్తారు కదా. ఇంకా మీరు నాన్ వెజ్ వెజ్ అంటుండ్రు, వాళ్ళకి ఏది రుచి ఉండదు కదా. మీరు కొందరికి పప్పు అంటే ఇష్టం ఉంటది, కొందరు దోశ అంటే ఇష్టం ఉంటది, కొందరు పాస్తా అంటే ఇష్టం ఉంటది. అది మనం ఏం మాట్లాడగలుగుతాం? దాంతో మనకేం సంబంధం లేదు. ఉమా గారు హాయ్ అనుమా. హాయ్. బాగున్నారా? యాక్చువల్లీ చాలా బాగుంది అనుమా. నిన్న మిస్ అయ్యాను, నేను ఇంగ్లీష్లో మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను, కానీ ఈరోజు మళ్ళీ చెప్పారు తెలుగులో. ఫీల్ సో గుడ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవ్ ఎంత ఇంపార్టెంటో మీరు దాన్ని మంచిగా చెప్తున్నారు అందరికీ. ఇట్స్ వెరీ గుడ్. నేను ఇదివరకు నెగిటివ్స్ మీద ఫోకస్ చేస్తే నాకు చాలా లైఫ్ చాలా కష్టంగా అనిపించేది. ఇప్పుడు పాజిటివ్ మీద ఫోకస్ చేస్తుంటే లైఫ్ ఈజ్ అమేజింగ్. అసలు కరెక్ట్. చాలా బాగుందనమ్మా. అసలు వాళ్ళు చాలా చేస్తారమ్మా మనకి, కానీ ఆ చేసేదంతా కిందికి వెళ్ళిపోద్ది. ఆ నెగటివ్స్ మీద ఫోకస్ చేసి దాన్ని వాళ్ళు పాపము తిందురా అన్నా కూడా తింటంలే, ఫస్ట్ ఈ రొట్టెలు ఎవరు కాలుస్తారు అంటారు. ఇది కాల్చి వస్తానులే, ముందు మీరు తినండి అంటాం. అట్లా ఆ నోట్లో పెడుతుంటే కూడా ఇది నేను తినను, ఇది నాకు ఇష్టం కాదు, అదొద్దు, ఇంతే బుక్క పెట్టండి అంటాం. వాటి మీద ఫోకస్ చేస్తాం. ఏది ఇస్తే అది థ్యాంక్ యూ అని అమృతం లాగా తిని, ఎప్పుడు తినమంటే అప్పుడు అది బంద్ చేసి వచ్చి కూర్చొని తిని, కొంచెం తిన్నాక మళ్ళీ ఎళ్లి దాన్ని ఆ చపాతీని తీసుకొచ్చి పెట్టి, వాళ్ళతో పాటు మనం ఏం చెప్తే అది సరే, సరే అబ్బా! మీరెంత ప్రేమగా చెప్తున్నారు, వెల్కమ్, వెల్కమ్ అని కూర్చోవాలి. మరి నా చపాతీ ఏది అంటే, మరి నన్ను రమ్మన్నారుగా మీతో పాటు కూర్చుందామని వచ్చాను అని చెప్పేసేయాలి. అంటే ప్రేమతత్వంతోని, ప్రేమగా, స్వీట్‌గా కొన్ని వర్డ్స్ వాడాలి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడితే అది ఇంకొక వేగా ఎళ్తది. కొద్దిగనే ఎప్పుడు కూడా వాళ్ళని మీరు ఇది జేశారు, అది జేశారు, గ్రేటు. అబ్బా! ఇంత మంచి కాంబినేషన్‌తోని డ్రెస్ ఏసుకొచ్చారు. ఎంత బాగా వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా మనము అది పాజిటివ్ అయితే చెప్పాలి. ప్రతి పనిని. అప్పుడు మీకు పూర్తి మనకి దాసోహం ఉంటారు. అట్లా హస్బెండ్ అయినా, వైఫ్ అయినా. వైఫ్‌ని కూడా నువ్వు నా ఫ్యామిలీని ఎంత ఇది అంటే నీ ఫ్యామిలీ అనొద్దు. నువ్వు ఎవ్వరొచ్చినా ఇంటికి ఎంత చూసుకుంటావు, ఎంత చేసి పెడతావు. అబ్బా! నీకెంత ఓపిక అన్నారనుకోండి, మనకింకా ఓపిక ఏంటి పదంతలొచ్చేస్తది బాడీలో.
నువ్వెప్పుడు అందరి Yeah. కోసం చేస్తావు, అందరి కోసం ఉంటావు. నా వైఫ్ ఇంత మంచిగా, అంత మంచిగా అందనుకోండి, మనం ఇంకా ఆగుతాం. అట్లా హస్బెండ్ గూడా గదా! మనం కనుక వాళ్ళ పాజిటివ్స్‌ని చెప్తే, వాళ్ళింకా అసలు చెట్టెక్కి కూర్చొని మనకి ఇంకెంతో చేస్తారు గదా! వాళ్ళకి ఇగో వస్తదని మనం చెప్పకుండా ఉంటే, ఏమి ఇగో వస్తది వాళ్ళకి? మనకి చేస్తారు గదా మళ్ళీ. ఇప్పుడు తల్లికెందుకు ఎనకనుకోండి, తల్లి ఒక్క మాట అనదు గదా కొడుకుని. అబ్బా! వాడెప్పుడు గ్రేట్, గ్రేట్, గ్రేట్ మనం అంటామా? నా కొడుక్కి ఇది, అది ఉందని అలవాటు. ఉన్నా గూడా దాన్ని దాసిపెడతాం. మరి హస్బెండ్‌దేమో ఆ లేని అలవాట్లని గూడా లేనియి గూడా తెచ్చి, వాళ్ళ అమ్మ ఇట్లా పెంచింది, అట్లా పెంచింది, ఇది లేదు, అది లేదు, వాళ్ళిట్లా అట్లా అంటాం. మరి దీనికి దానికి ఎందుకు వ్యత్యాసం? కొడుకుకి ఒకప్పుడు మన హస్బెండ్ గూడా కొడుకే. ఒకప్పుడు మన హస్బెండ్ గూడా బిడ్డలాగొచ్చింది. ఒకప్పుడు తల్లిలాగొచ్చింది ఆ హస్బెండ్. అత్తలాగొచ్చారు ఆ హస్బెండ్. మరి ఇప్పుడెందుకు ఆ వ్యత్యాసం? ఎందుకంటే హస్బెండ్ రూపంలో ఉన్నారు గాబట్టి మనకు మొట్టబుద్దవుతది. సో, అవన్నీ రిలీజ్ చేసుకొని హాయిగా, అద్భుతంగా, బాగా చెప్తూ ఎంత గ్రేట్ అంటూ ఏ టైంకొస్తున్నారని అడగండి. ఆ రోజు మీకు ప్రేమ చేయాలంటే టెక్స్ట్ చేయండి. ఈరోజు వి విల్ మేక్ లవ్ అని జెప్పండి. అట్లా అసలు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కుడ్ ఇంక్రీజ్ ద లవ్ ఎనర్జీస్ ఇన్ యువర్ బాడీ. యానమ్మా. మంచి లవ్ గుర్తులు ఆహ్, పంపండి. టెక్స్ట్‌లు కూడా. అట్లా ఎన్నో చేసుకోవచ్చు మనం. అట్లా కాదు దాని మీద ఫోకస్ ఉండనే ఉండదు. ఎంతసేపు అదేంటి ఎందుకింత లేటొచ్చారు? ఎందుకు మీరు 7కి వస్తా అన్నారు, 8కి వీటి మీద ఉంటది. అయ్యో! 8కి వచ్చారంటే ఎంత పనైంది? ఇంకో గంట ఎక్కువ పనైందా మీకు? అనొచ్చు గదా! ఇదంటాం. సో, అట్లా మనం ఇంకొద్దిగా ఫోకస్డ్‌గా ఉంటే మన లవ్ ఎనర్జీస్‌ని అద్భుతంగా ఎవ్వరు గూడా మన మధ్యలోకి రాలేరు. హనుమా. ఇంతకుముందు అన్నారు జూడండి, మా హస్బెండ్ ఎళ్లి వాళ్ళకి చెప్పుకుంటారని. మీరెప్పుడు ఆయన్ని పొగుడుతూ పాజిటివ్‌గుంటే, ఏం జెప్పుకుంటారెళ్లి వాళ్ళ సిస్టర్స్‌కి? పాజిటివే జెప్పుకుంటారు గదా! మీరింకా మంచి చెస్ట్ అప్ జేసుకోవచ్చు. అందరికి నా గురించి గొప్పగా జెప్పుకుంటాడు మా ఆయన. అంతేగాని మనిద్దరం స్పెండ్ జేయాల్సిన టైములో మెడిటేషన్ చేస్తా, దాని కిందెళ్లి కూర్చుంటా, దీని కిందెళ్లి కూర్చుంటా. ఎందుకమ్మా మీరు మార్చుకోండి. నేనేమి మ్యారేజ్ రోజు మెడిటేషన్ చేయమని చెప్పను నేను. ఆ రోజు ప్రేమ ఎనర్జీని ఎంజాయ్ చేయండి. కదా! యానమ్మా. బయట మోక్షాలో యాక్చువల్లీ మెడిటేషన్‌కి, ఫ్యామిలీ లైఫ్‌కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తున్నారు. అసలు నేనెక్కడ చూడలేదు ఇది. దిస్ ఈజ్ అమేజింగ్. అవును కదా! మనము మనకు ఫ్యామిలీ లేనిది, ఫ్యామిలీలో ఉద్ధరించంది, నేను ఇంట్లో గెలవంది, ఇందులోకొచ్చి ఎన్ని స్పీచ్‌లు ఇస్తే ఏం లాభం? కొంతమందున్నారట్లా. వచ్చి స్పీచ్‌లు మట్టుకే. ఇంట్లో గెలవలేదు. గెలవకుండా మనం ఎక్కడ కూడా అర్హులమే కాదు మనం. ఇప్పుడు మా హస్బెండ్ గనుక నాతో హ్యాపీ లేక, మేమిద్దరిది లవ్ ఎనర్జీ కరెక్ట్ లేక, నేను లవ్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. అసలు ఏ టీచింగ్ చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే చక్రాసు, ఇది, అది, ప్రేమ, శరణాగతి అంటాం. శరణాగతి ఎక్కడున్నట్టు మరి? నాకిక్కడే సరిగ్గా లేకపోతే? లేదు గదా నాకు. సో, నేనిక్కడ అర్హురాలిని టీచ్ జేయడానికి. కదా! థాంక్ యూ ఇంట్లో గెలిచి హనుమ. రచ్చ యాహ్! గెలవాలి. కరెక్ట్. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ రాధా గారు. నెక్స్ట్. నమస్తే అన్నమా. మేము ఫ్యామిలీ రిట్రీట్‌కొచ్చాం. మీకు ఐడియా ఉందా? ఆ! కృష్ణ గారు వాళ్ళు. అయి ఆ! అవును. అయితే ఇవాళ మెడిటేషన్ చాలా సూపర్‌గా ఉంది మేడం. చేతులు, కాళ్ళు లాక్ అయిపోయాయి. చాలా సేపు నేను మెడిటేషన్‌లోనే ఉన్నాను. అండ్ నిన్న కూడా నేను మేడంకి షేర్ చేయలేను. శాలిని మాస్టర్ మెడిటేషన్ చేయించారు. సుదర్శన చక్రం మన లోపల 4 టైమ్స్ పైకి, కిందికి అని చెప్పారు గదా! సూపర్. నాకైతే చాలా ఎక్స్‌పీరియన్స్. నేను కూడా ఇలా చాలా చాలా అనిపిచ్చింది నిన్న గూడా మెడిటేషన్. మేడంకి చెప్పలేకపోయాను. అందుకే మీకు చెప్పాను. ఇంకోటి రిట్రీట్‌కించి వచ్చిన తర్వాత మా హస్బెండ్, వైఫ్ మేమిద్దరం గూడా చాలా బావుంటున్నాం మేడం. అంతకుముందు ఏవైనా గొడవలైతే 4, 5 డేస్ అట్లా మాట్లాడుకోకుండా మేముండేవాళ్ళం. సరే తనే ఫస్ట్ మాట్లాడని అట్లా 4, 5 డేస్ మాట్లాడుకునే వాళ్ళమే గాదసలు. రిట్రీట్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా మారిపోయాము. అండ్ ఏదైనా గొడవ అయిపోయినా కానీ అప్పటి వరకే. తర్వాత ఇంకా అట్లా అంత గ్యాప్ మా మధ్యలో లేదు. ఇందాక మీరు చెప్పారుగా టెస్ట్ చేసుకోవాలని అట్లా కూడా చాలా టెస్ట్‌లు మాట్లాడనప్పుడు ఇంగా వాట్సాప్‌లో ఫస్ట్ మాట్లాడేసి తర్వాత మాట్లాడడం. చాలా మార్పొచ్చింది మేడం మా లోపల. నేను ఎక్కువగా మారాను నాకు తెలిసి. అంతకు ముందు కంటే రిట్రీట్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా మార్పొచ్చింది మా లోపల. థాంక్ యూ హనుమ. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. అద్భుతం. మనం రిట్రీట్ చేసేదే ఆ మార్పు కోసం. నెక్స్ట్. రజని గారు.
నమస్తే అమ్మా. చెప్పండమ్మా. రాత్రి నాకు ఒక డ్రీమ్ వచ్చిందండి. నేను మా ఫ్రెండ్ దగ్గర కూర్చున్నాము. అసలు మా ఫ్రెండ్‌కి ఎప్పుడు మీ గురించి అసలు ఎప్పుడు డిస్కస్ చేయలేదు మా ఫ్రెండ్ తోటి. మా ఫ్రెండ్ వెనకాల నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారనమాట. నేను అంటున్నాను పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. ఎలా చేయాలి మీ ఏంటి వాయిస్ అంటే, నీకు వినిపించట్లేదండి. అమ్మ వాయిస్ వినిపించట్లేదమ్మా? వినిపించట్లేదమ్మా. డ్రీమ్ కూడా నాకు అర్థం ఓకే. అవ్వట్లేదు. ఓకే. ఎందుకంటే మొత్తం బ్రేక్ డ్రీమ్స్ అవుతుంది. హలో! నెక్స్ట్ హేమ గారు. ఆ! హలో! హనుమ నమస్తే అమ్మా. చెప్పండి. హలో! ఏమగారు. ఆ! అమ్మా నాకు 4P చేస్తే చాలు అసలు విపరీతమైన అసలు మీ వర్డ్స్ వింటే చాలు. కళ్ళల్లో నుంచి ఆగట్లేదు అసలు. ఎవరన్నా అంటే చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది అనుకుంటారేమో అని అనిపిస్తుంది అసలు. విపరీతమైన కన్నీళ్ళమ్మా. ఆనందం అది అసలు ఒక్కొక్క ఏడుపు అనే వర్డ్. వర్డ్ వాడకండి అమ్మా మన దాంట్లో. అసలు ఆ వర్డే మనం రిజెక్ట్ తీసేసేయాలి. అవి ఆనంద బాష్పాలు. మీకు ఎప్పుడైనా అవును. భగవంతుడిని అవునమ్మా. చూసినా మీరు ఆనంద చేసినా బాష్పాలు. మీకు అవును. మీకు కళ్ళలోంచి నీళ్ళు రావాలి. వస్తేనే ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. మీలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవ్వాలి అంటే అవుతున్నప్పుడు మీకు ఐదర్ జట్కాలన్నీ వస్తాయి, కళ్ళ నుంచి నీళ్ళన్నీ వస్తాయి. అది మంచి థింగ్. నెక్స్ట్ చాలా అంటే చాలా అమ్మా. సౌజన్య గారు. హాయ్ హనుమా. క్యూట్ లవ్ స్టోరీ విని చాలా హ్యాపీగా అనిపించింది. మీలానే నాకు థ్యాంక్ యూ. కూడా మ్యారేజ్ అయ్యాక కొంత గ్యాప్ ఇస్తే లవ్ చాలా పెరుగుద్ది. 6 months నేను మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ ఎక్కడ ఉంటే వెళ్ళలేదు. అసలు ఆ లవ్ ఇప్పటికీ ఉంది మా మధ్య. అవును. ఇప్పుడు ఫస్ట్ ముద్ద నాకు పెడతారు. అట్లా ఏదైనా ఇద్దరం కలిసే తింటాము అట్లా అన్నమాట. టిఫిన్ వేస్తుంటే నేను వేస్తుంటే తను తింటా నాకు పెడతారు అట్లాగా. ఇప్పుడు మా ఇంటికి ఇక్కడికి ఎవరన్నా మా పాప వాళ్ళ పిల్లలు మరుదులు వాళ్ళు వస్తే తోటికోడలు వాళ్ళు అడుగుతారు, ఆంటీ అంకుల్ లానే వీళ్ళకి కూడా కొంచెం చెప్పండి ఆంటీ, వీళ్ళకి కూడా నేర్పండి ఎట్లా మీలా ఎట్లా ఉండాలి లవ్తో అని. ముద్దలు తినిపిస్తున్నారు అంకుల్ అని చెప్తారు. అట్లా ఇప్పుడు 50 ఏళ్ళు మా మ్యారేజ్ అయ్యి హ్యాపీగా ఉన్నాము. మీరు అద్భుతం. మీరు చెప్పిన లవ్ ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే ఆ లైఫ్ అసలు ఎట్లా ఉంటది అసలు. మీరు చెప్పింది చాలా కరెక్ట్. అందరూ అవునమ్మా. మనము తెలుసుకోవాలి. కంటిన్యూస్ గా ఆ ఫీలింగ్ లో లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నాము అంటే వాళ్ళు పాపం తినిపించిన ఇప్పుడు వద్దు అదేం తినిపిస్తున్నావు, అది నేను తినను, నీకు తెలీదా, ఇంకా ఇందులో ఉంటాం. అవును. టీ పెట్టనా నీకు అంటే ఇప్పుడు ఈ టైంకి నేను టీ తాగుతున్నా, అసలు నీకు నా గురించి ఇంకా తెలియదు, నీకు ఏమనుకుంటున్నావు, ఈ లెవెల్లో పోతాం. కానీ మనకు తాగబుద్ధి కాకుండా ఏమైతుంది పెట్టనియండి, ఒక కప్పు వేస్ట్ అయినా పర్లేదు, ఒక్క బుక్క తాగండి చాలు. కానీ ఆ ప్రేమని నో అన్నట్టే కదా మీరు. అవును. సో అసలు ఎవ్రీ మినిట్ వాళ్ళు అనే బదులు మీరే తినిపించొచ్చుగా. నేను అదే అన్నా, వాళ్ళు తినిపించట్లేదు వాళ్ళకి నేర్పండి అనే బదులు మీరే పెట్టచ్చు. మీరు ఒక ముద్దు పెట్టండి, అప్పుడు వాళ్ళు పెడతారు. అట్లాగా మీరు చూపించండి ఫస్ట్ లవ్ అంటే. వీళ్ళు సంపాదించే పిల్లలకి ఏంటంటే మనం ఎందుకు చూపించాలి, వాళ్ళే చూపించాలి. అదొకటి కొంత ఉందేమో అనిపించింది. లేదమ్మా. ఇప్పుడు మనము ఎప్పుడైతే ఒక మెట్టు ముందుకేస్తామో వాళ్ళు ఇంకో మెట్టేస్తారు. మనం 2 మెట్లు ముందుకేస్తే 2 మెట్లు ముందుకేస్తారు వాళ్ళు. మనం ఈగో ఉండి ఎవరో ఏం చెప్పారంటే నాకు ఉంది ఈగో అన్నారు. మరి ఇద్దరు ఈగోలతోనే జీవించండి. ఇక మీకు ప్రేమ ఎందుకని నేనన్నా. ఎందుకంటే వాళ్ళకి ఈగో ముందు ఉంది, వాళ్ళ ప్రేమ వెనకాల ఉంది. వీళ్ళు ఒక అడుగేస్తే వాళ్ళు సరెండర్ అయిపోతారు కరెక్ట్. ప్రేమతోటి చిన్న పిల్లల్లాగా. కరెక్ట్. మెన్ను ప్రేమతత్వం చేయడం చాలా ఈజీ, ఉమెన్ చేయడం కొంచెం కష్టం. ఓకే, నెక్స్ట్ దయామణి గారు. నమస్తే అన్నమా మేడం. మేడం యాక్చువల్లీ నేను వే టు మోక్ష మీరు పెట్టడానికన్నా ముందు నుంచే మీ వీడియోస్ ఫాలోయర్ని. చాలా అంటే చాలా నేర్చుకున్నా. నా పర్సనల్ క్యారెక్టర్స్లో చాలా అంటే చాలా మీ క్లాసెస్ విని 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 చాలా ఇది వచ్చింది మేడం, చేంజెస్. కళలు కూడా బాగా వస్తున్నాయి, డ్రీమ్స్లో పెడుతున్నాను, అన్నీ బాగానే ఉంది. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి కదా మేడం, అప్పుడు అంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఇష్టం ఉండదు అది. అది ఆబ్వియస్లీ అది కర్మ అవుతుంది కదా మేడం ఇద్దరికి. లేదమ్మా. మీరలా
చూస్ చేసుకొని వచ్చినప్పుడు మీరు హ్యాపీగానే ఎవరితో ఒకరు ఉంటున్నారు కదా, అది మీకెందుకు కర్మ అవుద్ది? తల్లిదండ్రులకు కర్మ అవుతుంది. అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులకు దూరం ఉండడం మీ కర్మ అది. ఆ, కాకపోతే కోరుకుంటాము దాన్ని అని. రిలీజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనకు తెలుసు కదా, 4Pలో రిలీజ్ చేసుకుంటే మళ్ళీ తల్లిదండ్రులకు దగ్గర అయిపోతారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎన్ని మ్యారేజ్లు మాకైతే మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ అమ్మాయి డాక్టర్ క్లాస్మేట్ని ప్రేమించింది. అమ్మాయిని ఆ అబ్బాయి లోవరు హయ్యర్ కులాలు అంటూ మనం ఏదో అంటాం కదా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దని ఆ అమ్మాయిని కొట్టారు అసలు. ఆ, కొట్టినా కూడా ఆ అమ్మాయి ఏం చేసింది, నేను ఇతన్నే చేసుకుంటాను వెళ్ళిపోయి చేసుకుంది. చేసుకున్నాక వాళ్ళు అమెరికాకి వచ్చారు ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ బ్యాక్ వచ్చారు. ఆమె దగ్గరే ఉంటారు ఇప్పుడు పేరెంట్స్. ఇద్దరు కొడుకుల దగ్గర ఉండరు, కొడుకులు ఇండియాలో ఉంటారు. అది కాదు గ్రీన్ మేడం. కార్డ్ తీసుకొని బిడ్డ దగ్గర ఉంటున్నారు. అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మీకు. ఎన్ని అదంతా టెంపరీ. అది కాదు మేడం, ఇప్పుడు పెళ్లి కాకముందే ఎవరినైనా ఇప్పుడు కోరుకోవాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు చెప్తుంటే ఎట్లా అంటే వాళ్ళు ఇలా బెదిరిస్తారు కదా మేడం, మేము చచ్చిపోతాం, మేము ఇట్లా ఇలాంటివి చేస్తే అని అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి అయి ఉండి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అలా అంటే అబ్బాయిని కోరుకోవడంలో కర్మ ఉంటుందా? ఐ మీన్ ధర్మం కాదా అది అని. మీరు ఇప్పుడు 4P చేసుకొని రిలీజ్ చేసుకోండి అమ్మా. అది ధర్మమో కాదో, ఒకవేళ వాళ్ళు 4P చేసుకునేటోళ్ళు కాదు అంటే అది మరి అట్లా డిజైన్ చేసుకొని వచ్చారు వాళ్ళ లైఫ్. అది ధర్మం అయితే కాదు, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. నేనైతే చేసుకోను, నన్ను అడిగితే పర్సనల్గా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కానీ పేరెంట్స్ది కూడా తప్పు ఉంది అక్కడ. పేరెంట్స్కి హక్కు లేదు, వాళ్ళు నేను చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకోవద్దు అనే హక్కు పేరెంట్స్కి లేదు. కానీ అక్కడ వాళ్ళు అంటున్నారు అంటే అక్కడ మన కర్మ ఉందని అర్థం. కానీ వాళ్ళని ఒప్పించి చేసుకునే బాధ్యత మనది. వాళ్ళకు మనకు చేసుకోవద్దు అనే హక్కు వాళ్ళకి లేదు. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ సార్ స్వాతి గారు. మేడం హలో అన్వా మేడం గారు. హలో మ్యామ్. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. మీరు హలో హలో అనడమే 3 నిమిషాలు చేస్తారు. చెప్పండి. అంటే రెస్పాన్స్ లేదు మేడం, అసలు వినబడుతుందా లేదా అని. అయితే నాకు శివరాత్రి రోజు ఒక డ్రీమ్ వచ్చింది మేడం, అందులో నాగ సాధువులో పడ్డారు. ఆ సుదర్శన చక్రం నాగ సాధువులు నన్ను గట్టిగా పట్టుకొని ఉన్నారు మేడం. అయితే విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా కానీ ఆ నన్ను వదిలిపెట్టలేదు. మీరు నాతోనే ఉండండి, నువ్వు ఈ లోకంలో ఉండకు, నాతోనే ఉండు అని చెప్తున్నారు. అంటే నా పిల్లలు ఇలా అని నేను అడిగేసరికి, మీ చిన్న బాబు హయ్యర్ సోల్ అండి, హయ్యర్ సోల్ అమ్మ, నువ్వు నాతోనే ఉండు నువ్వు అనేసి చెప్తున్నారు మేడం. అంతలే తెలివి వచ్చేసింది. ఆ రోజు నుండి నాకు 999 అవుపడుతుంది మేడం కంటిన్యూస్ గా ఈ డే వరకు. ప్రజెంట్ మీతో మాట్లాడే ముందు కూడా 999 అవుపడింది మేడం. అసలు దీని ఏంటో అర్థం అవట్లేదు. మరి రమ్మంటే మీరు రాననే చెప్పిండ్రు కదా. రానని అంటే మా పిల్లలు ఉన్నారు, ప్రజెంట్ మాత్రం రాను అన్నాను. రాననే చెప్పండి, యూనిట్స్కి రానని చెప్పి 4P చేసుకోండి. 4P వేసుకోవాలా మేడం? ఉమ్. అంటే నాగసాధువులు అంటే ఎవరు అవుతారు మేడం? మాస్టర్స్ ఏనా? అడగండి మళ్ళీ డ్రీమ్లో, మా Dream లో. సాధువులు ఎందుకు వచ్చిండ్రు, ఎక్కడికి రమ్మంటున్నారు నన్ను, నేనేమన్నా బాడీ బాడీ వదిలేసే డిజైన్ ఏమైనా చేసుకున్నానా, నాకు ఫ్యూచర్ చూపిస్తున్నాను ఒకసారి అడగండి. ఓకే మేడం. మళ్ళీ 999 అంటే అది స్పిరిచువల్. 9 అంటే స్పిరిచువల్ నెంబర్ కదమ్మా. మీరు స్పిరిచువల్ గా ఎదుగుతున్నారని అర్థం. మీరు మరి వేటు మోక్షాలో ఉంటే స్పిరిచువల్ గా ఎదగక ఏమవుతారు? నెక్స్ట్ స్వప్న గారు. హలో అమ్మా, మీరు 60లోకి వెళ్తున్నారా 16లోకి వస్తున్నారమ్మా? ఒక బ్యాగ్ తగిలిస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగే ఉన్నారమ్మా అసలు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నానమ్మా, మీరు ఇంక అంతకంటే అందంగా కానొస్తున్నారు నాకు. అంతే కదా, మనం అప్పుడు ఉండడం. అప్పుడప్పుడు మాకు కూడా కొంచెం బ్యూటీ టిప్స్ చెప్పండి అమ్మా. చెప్తాను. ఇప్పుడు లవ్ ఎనర్జీ చెప్తున్నా కదా, లవ్ ఎనర్జీ కాగానే బ్యూటీ టిప్స్, అందంగా ఎలా తయారవ్వాలి చెప్తాం.
ఎందుకు సంతోషంగా ఉన్నానంటేనమ్మా మొన్న తెల్లారగట్ట నాకు లివర్ క్యాన్సర్ వచ్చింది అంటే మీరు 2 రోజులు హీలింగ్ ప్రాసెస్ చేసి స్కానింగ్ తీయించుకురమ్మన్నారు. వెళ్ళానమ్మా, వాళ్ళు సిటీ స్కానింగ్తో సహా బాగా 12 ఏళ్ళు బిల్లు వేశారు. ఒక్క చిన్న రిమార్క్ కూడా లేదమ్మా, దేంట్లో అన్ని టెస్టులు చేయించుకొచ్చాను. అద్భుతం అమ్మా. ఇంకేంటి ఆ, ఆ, సంతోషం. కానీ హీలింగ్ మట్టుకు స్టాప్ చేయొద్దు, కంటిన్యూ చేయాలి. ఆ, సరే అమ్మా అట్టయితే. ఎందుకంటే నేను ఇంకో 6 నెలల తర్వాత వచ్చేది చూపించినా కూడా ఇప్పుడు మీరు హీలింగ్ వల్ల రాదు ఇంకా. నన్ను రిట్రీట్కి కూడా రమ్మన్నారమ్మా, నేను తప్పకుండా జాయిన్ అవుతాను ఆగస్టులో. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు ఈ నెగటివ్ వచ్చినందుకు హ్యాపీ కాదు, రోజు హ్యాపీగా ఉండాలి. అది అయింది కాబట్టి హ్యాపీగా ఉన్నా, ఇది అయింది కాబట్టి హ్యాపీగా ఉన్నా, ఏందమ్మా కండిషనల్ హ్యాపీనెస్? మీకు ఏది వచ్చినా పోయినా హ్యాపీగానే ఉండాలి లైఫ్ లో మనం. నెక్స్ట్, సంకీర్తన హ్యాపీగా ఉండడము బ్యూటీకి ఇంకొక నిదర్శనం. మీరు అందంగా ఉండాలి అంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఏ లైన్ రాదు, బాడీ కూడా స్ట్రాంగ్ గా మంచిగా ఉంటది. ఎందుకు? మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి సెల్స్ అన్ని యాక్టివ్ ఉంటాయి, ఎప్పటికప్పుడు మీకు రిపేర్ అవుతూనే ఉంటది. బాడీలో రుగ్మతలు ఉండవు, పెయిన్ ఉండదు. నెక్స్ట్, లక్ష్మి గారు. మేడం పోయినా కూడా హ్యాపీనెస్ అన్నారు, అది ఎట్లా? అది ఉన్నప్పుడు హ్యాపీ, ఉన్నప్పుడు మీ వాయిస్ హ్యాపీయే, కట్ అవుతుంది. మీ వాయిస్ ఉన్నప్పుడు వినిపించలేదు. హ్యాపీనే, పోయినప్పుడు హ్యాపీనే. మనం పోయినా కూడా హ్యాపీగా మన లోకాన్ని మనం వెళ్ళిపోవాలి. వీళ్ళతో మనకి ఏం సంబంధం చెప్పండి మీకు? ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. వాళ్ళ డిజైన్. ఇప్పుడు మీరు ఎవరైనా పుట్టగానే ఓ సెలబ్రేషన్స్, పోతే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవద్దు మనము? వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు అంతవరకు డిజైన్ చేసుకున్నారు, ఎంత అనుభవించాలో అంత అనుభవించి వెళ్ళిపోయినరు. మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా. పోంది ఎక్కడి నుంచి జన్మ తీసుకుంటారు? మనందరిని పట్టుకొని కూర్చుంటే మళ్ళీ ఈ ముసలి బాడీలతో ఏది చేత అంటే కాకుండా అన్ని ప్రేమలో నొస్తున్నాయి మునిగిపోయినాం కంప్లైంట్ కదమ్మా, చేసుకుంటూ ఉంటాం. ప్రేమలో మునిగిపోతాం కదా, వాళ్ళు లేకపోతే కష్టం కదా. ఎవరు మిమ్మల్ని? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా కానీ వాళ్ళు లేనిది నేను ఉండలేనా? ఎందుకు ఉండలేను నేను? ఉంటే వాళ్ళతో ప్రేమగా ఉంటా, లేకపోతే నా ఒక్కదాంతో నేను ప్రేమగా ఉంటా. ఇంకెవరు ఉంటే నాతో వాళ్ళతో ప్రేమగా ఉంటా. ప్రేమ అనేది ఒక్క ఈ వ్యక్తితోనే ఉంటదా? అంటే ఫ్యామిలీ నాలో మెంబర్స్ నన్ను నేను ప్రేమించుకోవట్లేదా? నాతో నేను ప్రేమ ఉండరాదా? కొంతమంది చెప్తారు, అబ్బో నేను ఉన్న ప్లేస్ లో ఎవ్వరు లేరు, నాకు డిప్రెషన్ అనిపిస్తది, నాకు ఇదవుతుంది అదవుతుంది. ఎందుకు ఎవ్వరు ఉండాలి? నీకు నేను సంతోష పెట్టడానికి ఒక మనిషి నేను సంతోష పెడతాడా? కొందరేమో హస్బెండ్ ఎంబడి ఉంటే కష్టాలు పడుతున్నామంటారు, కొందరేమో లేకపోతే సుఖం లేదంటారు, కొందరు ఉంటే సుఖం లేదంటారు. అదంతా మన బుర్రలో అమ్మా. ఉన్నా లేకున్నా మనం ఏదైనా హ్యాపీగానే ఉండాలి. మన ఫేస్ లోంచి నవ్వు పోదు. బాహ్య తరాలకు సంబంధం లేదు, మన అంతర్గతం లోపల మనం హ్యాపీగా ఉంటే చాలు. నెక్స్ట్ భార్గవి గారు. హలో అనుమా, నమస్తే. థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ దిస్ ఆపర్చునిటీ అనుమా. మళ్ళీ ఆల్రెడీ మీతో మాట్లాడాను. యాక్చువల్లీ వాళ్ళ మధ్యాహ్నం ఎలా ఫీల్ అయ్యానంటే, ఒక యోగి ఆత్మకథ బుక్ చదువుతున్నా, స్టార్ట్ చేసి ఒక 15 days అయింది. సో తెలియకుండానే నేను మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా అనమాట. ఇంకా అసలు కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇంకా అలాగే ఒక 15 minutes అలా ఉండిపోయి మళ్ళీ నార్మల్కి వస్తున్నా. ఇప్పుడు కూడా ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అనుమా. అంటే దీన్ని ఎలా అనుకోవచ్చు? ఏ బుక్ చదివినా కూడా వాటి ఎనర్జీస్ మీతో ఉంటాయి కదా, మీరు ఎనర్జైజ్డ్ అవుతారు. ఇప్పుడు డిఎన్ఏ స్పిరిట్ చదివితే కూడా వాటి మాస్టర్స్ వస్తారు, ఆ ఎనర్జీస్ మనకు ఉంటాయి. అది నార్మల్, అది ఎవరైనా. ఓకే, నెక్స్ట్, థ్యాంక్ యూ. సాయి శ్రీ తేజస్వి గారు. నమస్తే అనమ్మా. చెప్పండి. మేడం, వెరీ హ్యాపీ మేడం, మీతో మాట్లాడుతున్నానంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. నేను 2 years నుంచి మామూలుగా మా పిఎంసి ఛానల్ అవి చూస్తూ ధ్యానం అది చేయాలని నాన్ వెజ్ కూడా మానేశాను మేడం 2 years నుంచి. అయితే ఏ రోజు కూడా చేద్దాం అనుకుంటా, ఒక 1/2 hour అట్లా ట్రై చేస్తా, అట్లా అది 2 years నుంచి అనుకుంటానే ఉంటాను. మనకి మా పిల్లలు చిన్నపిల్లలు మేడం, 6th 7th class పిల్లలు. తర్వాత ఈ మధ్య మేడం ఒక 2 months నుంచి మన వే టు మోక్ష యూట్యూబ్లో చూడటం జరిగింది మేడం.
అప్పటి నుంచి నాకు ధ్యానం బాగా అలవాటైంది మేడం. నేను 2 ఇయర్స్ నుంచి చేద్దాం అనుకున్నా. ఏ రోజు కుదరలేదు. మీ దయ వల్ల ఈరోజు నేను కొంచెం లైఫ్‌లో కొన్ని కరెక్ట్ అవుతున్నాయి మేడం. హెల్త్ పరంగా గాని. 37 ఇయర్స్ మేడం. నాకు ఈ కాలు నొప్పి మేడం బాగా. అంటే మన అది గాని ఏదో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది మేడం. ధ్యానం వల్లనో అనే అనుకుంటున్నాను. ఆహ్, ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు గానీ కాలు కొంచెం ఇది మేడం. నాకు కొంచెం కాలు మడమ ఇప్పుడు నొప్పి. నేను అది మీకు చూపించిన దానివల్ల స్టిఫ్ ఉంది చూడండి. కాల్ స్టిఫ్ బ్రీత్ ఇన్ చేసి, బ్రీత్ అవుట్ చేసి అది ఎక్కువ చేయండి. ఒక 5, 6 సార్లు డైలీ చేయండి. ఆహా! అదే అది మేడం. కాళ్ళని అంటే గట్టిగా స్టిఫ్ పెట్టడము. అది మీరు బ్రీత్ ఇన్ చేసి స్టిఫ్ పెట్టండి. బ్రీత్ అవుట్ చేసి స్టిఫ్ ఎంతసేపు వీలైతే అంతసేపు ఊపిరాపి చేసి వదలండి. కానీ మొత్తం తొడల దాకా పూర్తిగా మజిల్‌ని, బ్లడ్ సప్లైని, బోన్స్‌ని అన్నిటిని గట్టిగా బంధించండి. ఆ! రిలీఫ్ అయింది మేడం. ఇంకోటొచ్చేసి నాకు బాగా హెయిర్ ఫాల్ మేడం. అయితే అది గూడా నాకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక 1 మంత్ నుంచి ఊడటం గూడా తగ్గిందనమాట. అంటే ఇవి చిన్న విషయాలే గానీ, కాపోతే నాకు అది హ్యాపీ అనిపిస్తా ఉంది. ప్లస్ ఎందుకు చిన్న ఇంట్లో విషయాలమ్మా? కొంచెం జుట్టు ఊడిపోవడం పెద్ద విషయమే గదా అది. అది కరెక్ట్ అయింది మేడం. నాకర్థమవుతుంది మేడం. నైస్. నేను మన ఫుడ్‌లో ఎక్కడ మార్పు చేయలేదులే గానీ, అంటే వెజిటేరియనే. కాకపోతే ఫుడ్‌లో ఏ మార్పు చేయలేదు. ఎప్పటిలాగే ఉంది. కాకపోతే దీని వల్లనేనని నేను అనుకుంటున్నాను మేడం. ఎక్కువ ఇత్తులు తినండమ్మా. ఇప్పుడు మనకి ఇత్తులది అంటే ఇత్తుల ఫుడ్ ఎక్కువ ఆ! తినండి. రెడ్ బీన్స్, బ్లాక్ బీన్స్ అవి దొరుకుతాయి మీకు స్టోర్స్‌లో. అవి 24 ఆ! గంటలు నానబెట్టి, ఉడకబెట్టి చేసుకోండి. ఉడకబెట్టడం కుక్కర్‌లో ఆ! ఉడకబెట్టొద్దు. ఎక్కువ నానబెట్టి బయటనే చేయండి. ఒకరోజు 12 గంటలకు నీళ్లు మార్చాలి. ఏ పప్పులు తిన్నా నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున చేసుకోండి. బయట ఉడకబెట్టండి. కుక్కర్‌లో పెట్టొద్దు. ఇంకోటి మీరు ఇవి హార్స్ గ్రామ్ అని కూడా దొరుకుతాయి. ఉలవలు అంటారు కదా! మనం ఉలవ చారు ఆ! చేస్తాం. ఆ! ఆ ఆ! అవును ఉలవల్ని మేడం. కూడా మీరు గ్రైండర్ పట్టి పెట్టుకొని దాన్ని రాత్రి నీళ్ళలో నానబెట్టి ఆ ఉలవల్ని అంటే ఆ గ్రైండర్ పట్టింది నానబెట్టి పొద్దున కొంచెం ఒక 4, 5 గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీళ్ళని డే అంతా తాగండి. ఆ! ఓకే అట్లాగే మేడం. బ్లాక్ ఐడ్ పీస్ అంటాం మనం. ఆహ్, అలసందలు ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ కూడా మీరు మంచిగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని తినడము. మధ్య మధ్యలో రోజుకొక 2 సార్లు ఈ ఇత్తులవి తినాలి. ఆహా! తింటే మీలో B12 అన్నీ ఉంటాయి. ఇంకోటి సూర్యరశ్మి కంపల్సరీ సన్‌రైజ్ ఎళ్లి కూర్చోవాలి బయట. ఆ! ఇవన్నీ చేస్తే మీకు చాలా మందికి B12 D3 డెఫిషియన్సీ ఉంది. ఆ! చాలా మందిలో. తగ్గుతుంది. పాలకూర కూడా కొద్దిగానే బాయిల్ చేసుకొని తినాలి. ఎక్కువ బాయిల్ చేయొద్దు. అట్లాగే దాన్ని పచ్చిది తినకూడదు పాలకూర. సో, ఇట్లాంటివి మీరు ఆ! ఇంకోటి రోజు కూడా క్యారటును ఆహ్, స్వీట్ పొటాటో రోజు కొద్దిగా లైట్‌గా బాయిల్ చేసుకొని నీళ్ళలో కాదు స్టీమ్ కింద నీళ్లు ఆహా! పెట్టి పైన పైన జాలీలో అవి పెట్టి మీరు ఆ! మూత పెట్టేస్తే ఆ స్టీమ్‌కి ఉడికిపోతాయి కింద నీళ్ళు. ఆ నీళ్ళల్లో మెంతులు, జీలకర్ర మీరు ఏదంటే అది ఏసుకోవచ్చు కింద నీళ్ళల్లో. ఉప్పు, ఆహా! మిరియాలు ఏసి మీద ఆ! వెజిటబుల్స్ పెట్టి మూత పెడితే ఆ స్టీమ్‌తో ఉడికిపోతాయి. ఆ స్టీమ్‌లోంచి మీకు అందులో ఉన్న మెంతులు అవన్నీ గూడా దీంట్లో ఫుడ్‌లో పట్టుకుంటది. మీకేమీ తెలీదు టేస్ట్. సో, ఆ! వాటిని ఎక్కువ ఉడకబెట్టొద్దు. మంచిగా కరకర ఉడకబెట్టుకొని వాటిని తింటే మీరు ఆహా! గట్ మంచి క్లీన్ అవుతది. సో, ఇట్లా నేను చెప్తాలేండి. ఆ! క్లాస్ తీసుకుంటా మీకు ఫుడ్‌ది ఇప్పుడు ఈ లవ్‌దయ్యాక ఆ! బ్యూటీది, ఫుడ్‌ది అట్లా ఎళ్దాం మనం అన్ని. హ్మ్. అట్లా ఆ! ఆ! మీరిప్పుడైతే ఓకే ఉలవదైతే మేడం. వాటర్ తీసుకోండి. ఈ క్యారటును, ఆ! ఈ స్వీట్ పొటాటో ఇవన్నీ తినడం మొదలుపెట్టండి. ఇంకెక్కువ ఆరోగ్యాన్ని చూస్తారు మీరు. బావుంటది మీ హెల్త్. ఆ! ఆ! అవును మేడం. అంటే నేను ఎందుకంటే బాగా ఫుడ్‌ది గూడా ఇబ్బంది ప్రాపర్ పడ్డాను మేడం. లేకపోతే గూడా స్ట్రగుల్ అవుతది హెల్త్. ఆ! అవును మేడం. మేడం ఇంకోటొచ్చేసి నిన్న ధ్యానంలో గాని, ఈరోజు ధ్యానంలో గాని, నాకు ధ్యానం చేసేటప్పుడు మామూలుగా లింక్‌లోనే ధ్యానంలో కూర్చుంటాం కదా మేడం. లింక్ మనకు పంపించినప్పుడు జూమ్ క్లాస్‌లో. అయితే నాకెలా అనిపించిందంటే బాడీ అంటే మామూలుగా లేదు మేడం. చాలా ఏదో బరువు మోస్తున్నట్టు ఏదో ఒక ఆహ్, ఏదో అంటే హ్మ్, చాలా ఇబ్బందిగా అనిపించింది మేడం.
అది ఎందుకనేది ఎప్పుడు నాకు ఈ 2, 3 మంత్స్ నుంచి అలా ఫీల్ నాకు రాలేదు. నిన్న ఈరోజే మేడం. ఈరోజు ఈవినింగ్ అప్పుడు కూడా కొంచెం అట్లనే వచ్చింది మేడం. అంటే ఉన్నప్పుడు బాగా ఏదో బరువు మోస్తున్నట్టు చేతులు కదలలేదు. నేను కదిలించాలని ట్రై చేస్తున్నా కూడా చేతులు కదలలేదనమాట. కాళ్ళు కదలలేదు. అట్లా అనిపించింది మేడం. నాకు డ్రీమ్స్ వచ్చినా కూడా సంకీర్తన. నమస్తే మేడం. హలో. చెప్పండమ్మా వినబడుతుంది. మేడం ఏంటంటే నా డౌట్ అంటే మా హస్బెండ్ నా presence ని తను ఇష్టపడ్డట్టుగా నాకు అస్సలు అనిపించదు మేడం. ఎందుకో తెలియదు కానీ మేమిద్దరం కలిసి ఉంటే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళు, లేకపోతే కలిసి ఒక చోటికి మేము వెళ్తున్నాం ఒక 2 కార్లలో అనుకుంటే నువ్వు ఆ కార్లో కూర్చో, నాతో పాటు ఈ కార్లో రాకు అన్నట్టుగా చాలా వరకు ఇలాగే మాట్లాడతాడు. అసలు రీజన్ ఏమై ఉండొచ్చు అలా మాట్లాడడానికి? అలా ఎందుకు బిహేవ్ మీ చేస్తాడంటే ఆయనలో ఎర్తమాన్ సోల్ ఉందమ్మా, తీసేసుకోండి. చాలా సార్లు అయితే ఇట్లాంటివి చాలా సార్లు చెప్పాం మనము. ఎర్తమాన్ సోల్ తీసేసుకోండి, రోజు 4P చేసుకుని ఆయనలోంచి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోతే మీకు నెక్స్ట్. మీ బర్త్డే రోజు వచ్చాను మేడం నేను రీట్రీట్ కి. ఆ, అప్పుడు వచ్చిన రోజే నేను డ్రీమ్ అడిగి పడుకున్నాను. యాక్చువల్ గా మా ఆయనతో నేను ఇంకా 1 ఇయర్ నుంచి కలిసి లేము ఇద్దరము. ఆ రోజు డ్రీమ్ అడిగి ఏం అడిగానంటే, మాస్టర్స్ నా ఈ సమస్యకి మా భర్తతో ఉన్న ఈ సమస్యకి నాకు పరిష్కారం చూపెట్టండి అంటే మీరే నాకు డ్రీమ్ లోకి వచ్చారు. ఆ డ్రీమ్ నేను డీకోడ్ దాంట్లో పెట్టాను. 4 నెలలు అవుతుంది. దాని గురించి కాల్ చేసి అడుగుతున్నాను కానీ దాని గురించి రిప్లై రాలేదు మేడం. మీరే ఏమని నాకు వచ్చింది? డ్రీమ్ లో మీరు నాకు వచ్చి, నేను అది నాకు తెలియని ప్లేస్, అది నాకు తెలియదు. మీరు ఒక ఇంట్లో ఉన్నారు, నేను మీరు ఎప్పుడు బయటకు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. బయటికి రాగానే ఇంకా మీ అందరూ హడావిడిగా ఇంట్లో చాలా మంది ఉన్నట్టుగా కనబడుతుంది. ఇంకా మేడం మాట్లాడతాను అనేసి మీ దగ్గరికి రాగానే ఏంటమ్మా అని ఒక్కటే మాట అడిగారు. అడిగితే ఇట్లా మా హస్బెండ్ తో సమస్య అని నేను పూర్తిగా కూడా చెప్పకముందే మీరు మీ హస్బెండ్ కి డివర్స్ ఇచ్చేయని అన్నారు మేడం. అంటే వెంటనే నేను షాక్ అయిపోయాను. ఏంటసలు మేడం ఇలా అన్నది అని బాధపడుతూ అలా బయట కూర్చున్నాను. కొద్దిసేపటికి మీరే బయటకొచ్చారు మళ్ళీ. వచ్చి ఏంటి నీ సమస్య మళ్ళీ చెప్దురా అని క్లియర్ గా అని పిలిచారు. పిలిస్తే నేను వచ్చాను. మన ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఒక కిరాణా షాప్ వరకు వెళ్ళాం మేడం. వెళ్తుంటే నా మ్యాటర్ మొత్తం నేను చెప్పిన తర్వాత ఫైనల్ గా కూడా మళ్ళీ ఇదే మ్యాటర్ అన్నారు. నేను ఒక్కటే క్వశ్చన్ మిమ్మల్ని వేసాను. ఏంటి మేడం మీరు ఈ మన భర్తల్ని మనం ఎంచుకొని వస్తా అన్నారు కదా, కలిసి ఉండాలి, వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు ఇదంతా అంటుంటారు కదా, నాకు ఇలా ఎందుకు చెప్తున్నారు మీరు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ వేసాను డ్రీమ్ లోనే. వేస్తే మీరు ఇది నీలాంటి వాళ్ళకి కాదమ్మా అని కొద్దిగా అసహనంగా మీరు తొందర ఆల్రెడీ నన్ను అడిగారు కదమ్మా ఈ డ్రీమ్ ను. నేను మిమ్మల్ని అడగలే మేడం. నేను నేను ఫస్ట్ ఈ టైం డ్రీమ్ ఆల్రెడీ విన్నా నేను. నేను డ్రీమ్ డీకోడింగ్ దాంట్లో పెట్టాను. దానికి నాకు రిప్లై ఇప్పటి వరకు రాలే మేడం. నేను అడుగుతున్నాను ఫోన్లు చేసి చాలా మందికి, నాది ఇంకా పెట్టట్లేరని. మీరు నన్ను క్లాస్ లోనే ఈ డ్రీమ్ అడిగారు. లేదు నేను మేడం, మీతో ఫస్ట్ మీ టైం నోటి నుంచి విన్నా నేను ఈ డ్రీమ్. లైవ్ లో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మేడం. నేను ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మేము డిస్కస్ చేశానేమో మీ డ్రీమ్ ని. ఆ, ఆ. చేసి మీతో మాట్లాడి చెప్తాను అన్నారేమో కొన్ని. మిమ్మల్ని డివోర్స్ ఇయ్యమని చెప్పానా నేను డ్రీమ్ లో? డ్రీమ్ లో నాకు మీరు డివోర్స్ ఇచ్చే మీ ఆయనకి అంటున్నారు. నేను ఎందుకు మేడం ఇలా చెప్తున్నారు? హస్బెండ్స్ ని మనం డిసైడ్ చేసుకొని వస్తాం కదా ముందే, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, కలిసి ఉండాలి అంటారు కదా. అయితే మీరు 4P ఇవన్నీ చేసుకున్నారా? 4P నేను డైలీ చేస్తున్నాను మేడం. యాక్చువల్ గా అసలు మిస్ మరి అవ్వను. కర్మ రిలీజ్ అయిందేమో అడగండి మళ్ళీ. ఇది మొదట్లో అడిగింది కదా, ఇప్పుడు కర్మ రిలీజ్ అయిందేమో అడగండి. అదే మేడం 4 మంత్స్ అవుతుంది డ్రీమ్ పెట్టి నేను అడుగుతాను మేడం. నాకు అది ఇంకా దాంతో పాటు ఇంకా 2-3 కళలు కూడా వచ్చాయి మేడం. డ్రీమ్ డీకోడ్ లో అవన్నీ పెట్టాను. ఈ టైంలో అడుగుదామంటే అది మీరు రమాదేవి గారు.
ఒకసారి చాలా రోజులు అయింది కదమ్మా, మీరు 4P ఇప్పుడు చేసుకున్నారు కదా, అప్పుడు కొత్తలో కదా, మీరు ఇప్పుడు అడగండి. అది రిలీజ్ అయితే రిలీజ్ అయిందా అడగండి. రమాదేవి గారు. అప్పటికి ఇప్పటికి మీ స్థితి చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఆన్సర్ చేంజ్ అవుతుంది. మరి మీద అక్కడ కర్మ బాండింగ్ పోయిందేమో, మరి అందుకని కూడా వదిలేసేమని చెప్తున్నారేమో అక్కడ. ఓసారి ఆ పర్సన్ తో కర్మ మీరు ఆల్రెడీ అనుభవించుంటే ఇంకా వాళ్ళు మన జీవితంలో ఉండరు. సో అట్లా ఏమైనా చూపిస్తున్నారేమో. వస్తారు, వాళ్ళే మంచిగా వస్తారు, కానీ ఆ ఎదుటి పర్సన్ కనుక డిజైనింగ్ లో మంచిగా అయి రావడం లేక వాళ్ళకి ఆల్రెడీ ఇంకా హలో మేడం. హలో మేడం, నమస్కారం. మేడం నేను 2.5 months నుంచి నేను హలో చెప్పండి అమ్మా. నేను 2.5 months నుంచి నేను మోక్షలో ఉన్నా మేడం. 4P చేసుకుంటున్నాను డైలీ. ఇంకా నాకు కళ రావాలని ఎంత నేను ప్రేర్ చేసుకొని పనుకుంటున్నాను, కళ వస్తుంది కానీ గుర్తుంటలేదు నాకు. హలో, కళ గుర్తుంటలేదు నాకు. మీరు కళ గుర్తుండాలంటే మీరు ఎక్కువసేపు ధ్యానం చేయాలి. నైట్ తక్కువ ఫుడ్ తినండి. నైట్ ఎక్కువసేపు ధ్యానం చేసి పడుకోండి. ఫుడ్ ఎర్లీగా తినండి, తక్కువ తినండి, 70% తినండి, ఎర్లీగా తినండి. ప్లస్ మీరు మాస్టర్స్ గుర్తుండేలాగా డ్రీమ్ ఇవ్వమని చెప్పండి. మీరు ఫుడ్ తక్కువ తింటే, ఎర్లీగా తింటే, ధ్యానం చేసి పడుకుంటే ఆటోమేటిక్ గా గుర్తుంటది. అడగడం కూడా అడగాలి మేడం నేను అడుగుతున్నాను, నాకు డ్రీమ్ చూపించండి, డ్రీమ్ గుర్తుండేలా చూపించండి అని అడుగుతున్నాను. అదే ఫుడ్ మీద ఫోకస్ చేయండి. అయితే తక్కువ ఫుడ్ తినండి, ఎర్లీ తినండి. నెక్స్ట్ అమ్మా. ఇంకొకటి మేడం, పద్మ గారు. ఇంక ఇది లాస్ట్ అమ్మా. పద్మ గారిది లాస్ట్. సెషన్ క్లోజ్ చేద్దాం. పద్మ గారి నమస్తే మేడం. చెప్పండి అమ్మా. హీలింగ్ చేసుకోవటం ఎలాగో నాకు తెలియట్లేదు మేడం. సెల్ఫ్ హీలింగ్ చేసుకోవటం నాకు తెలియటం మీరు లేదు. హీలింగ్ చేసుకోవడం అంటే హీలింగ్ మీద మనది ఒక క్లాస్ ఉందమ్మా. మన ఈ సెషన్ లో కూడా హీలింగ్ మీద చెప్పాము, అది వెళ్ళి చూడండి. నిన్ననే పెట్టారు క్లాస్. అంటే దాంట్లో ఇలాగ నాకు మళ్ళీ తను పెట్టాము. శరీరంలో ఉన్న ఈ రుగ్మతలు పోవాలని 4Pలో చేసుకుంటే పోతాయి మేడం, అలా అనుకోవచ్చా? మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పానమ్మా. అందులో చూడండి, అందులో అన్ని రకాల 4 రకాల హీలింగ్స్ ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు మీరు. మా పిల్లలకి కూడా నేను ఏవైనా బాగోకపోతే నేను చెప్పుకోవచ్చు మేడం, వాళ్ళకి ఏమైనా 3 స్ట్రగుల్ చేయొచ్చు, వాళ్ళకి లైట్ కూడా పెట్టొచ్చు. ఆ 3 రోజుల క్లాసులు వినండి కూర్చొని. మనము జనవరిలో చేసిన రిట్రీట్ 3 days క్లాసెస్ కూర్చొని వినండి. అందులో మొత్తం సర్వస్వం ఉంది. జీవితం ఎట్లా జీవించాలో, పిల్లల్ని కూడా అద్భుతంగా ఎట్లా పెంచాలో, ఎట్లా లైట్ పంపాలో. థ్యాంక్ యూ మేడం. యా, సెషన్ క్లోజ్ చేద్దామమ్మా. శ్రీనల్ని గారు ఒక్కళ్ళు. సరే చెప్పండి. ఏం లేదు మా, నల్లి గారు. అంటే పద్మ గారి కోసమే, అంటే న్యూ ఉన్నారేమో, అంటే గ్రూప్ లో ఫస్ట్ 3 days వి అవి వే టు మోక్షవి అంటే రిట్రీట్ వి పెడతాను, అది అందరూ మళ్ళీ చూడండి అని చెప్దామని అంతేమా. చెప్పండి మంచిగా. ఇంకోటి ఫోన్ నెంబర్ పెట్టమనండి కొత్త వాళ్ళందరినీ. ఓకేమా. రోజు కూడా స్టార్ట్ కాకముందు చెప్పండి. కొత్త వాళ్ళందరూ ఫోన్ నెంబర్ పెట్టండి అమ్మా. అందులో ఇంకోటి మనది డ్రీమ్ డికోడింగ్ ఉంది, అందులో జాయిన్ కండి. ఇంకోటి వే టు మోక్ష కౌన్సిలింగ్ ఉంది, ఏ క్వశ్చన్స్ ఉన్నా కౌన్సిలింగ్ లో పెట్టండి. కాకపోతే అది వేరే వాళ్ళకి వచ్చినట్టుగా పెట్టండి, మీకు అని పెట్టకండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇట్లా ఉంది అని పెట్టండి అంతే.
అట్లా పెట్టండి. ఇంకోటి తెలుగు ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ వాటిలో కూడా జాయిన్ అవ్వండి. మీరు మీ ఫోన్ నెంబర్ ఇందులో పెడితే మీకు అవన్నీ పంపిస్తాము. ఇందులో కూడా పెట్టాము, లింక్స్ లో జాయిన్ అవ్వండి. బుక్స్ చాలా. ఇంకోటి ఈ రోజు మళ్ళీ పార్ట్ 2 ఎకోస్ ఆఫ్ ద సోల్స్, ఎకో బైడెన్ రాసింది, చాలా మంచి బుక్. అది నా ఫేవరెట్ బుక్. అది పార్ట్ 2 ఆత్మానుభవాలు. ఈ రోజు ఆత్మానుభవాలేనా ఎకోస్ ఆఫ్ ద సోల్స్? అవునమ్మా. ఓకే. సో అది మీరు అది కంపల్సరీ పార్ట్ 2 ఆన్లైన్ లో వచ్చింది, పెట్టండి అమ్మా నల్లి గారు. అది కూడా పార్ట్ 2 కూడా ఆల్రెడీ మళ్ళీ మధ్యాహ్నం షేర్ వింటున్నా, మళ్ళీ చేశానమ్మా, ఇంకో లెవెల్ మళ్ళీ పెడతాను. అర్థమవుతోంది మళ్ళీ. ఈ రోజు పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 తను పెట్టింది అది ఇప్పుడే. షేర్ చేశాను, మళ్ళీ ఆల్రెడీ పెడతానులేండి. చేశారా? ఆల్రెడీ చేశాను. చేస్తే ఉంచండి, పర్వాలేదు. ఓకే ఓకే. ఓకే అమ్మా, అందరికి సీ యూ టుమారో అగైన్. ఆల్రెడీ 12 అవుతుంది మాకు ఇక్కడ. 10కి స్టార్ట్ చేస్తే 2 hours సెషన్. సో సీ యూ అగైన్ టుమారో. మరి ఎంతసేపు పెట్టినా అవ్వదు మనకు. ఓకే సరే అమ్మా, రేపు మనం లవ్ ఎనర్జీస్ ని ఎట్లా కంటిన్యూ చేసుకోవాలి, ఆ ప్రేమతత్వాన్ని అన్నది రేపు మాట్లాడుకుందాం. ఓకే అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.